హాయ్ ఎవ్రీవన్, ఈరోజు హెల్తీ క్విక్ టేస్టీ బ్రేక్ఫాస్ట్తో మీ ముందుకు వచ్చాను. సో అదేంటో తెలుసా? ఫ్రెంచ్ టోస్ట్. సో ఇది చాలా ఈజీ, పిల్లలకి కూడా చాలా ఇష్టం. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఎగ్స్, పాలు అండ్ బ్రెడ్స్. సో వీడియోలోకి వెళ్ళే ముందు వెల్కమ్ టు సిరీస్ స్మాల్ వరల్డ్. సో ఈ రెసిపీ ఎలా చేద్దామో చూద్దాం. ఫస్ట్ ఎగ్ని బ్రేక్ చేసి ఒక ప్లేట్లో తీసుకోండి. డిప్ చేయడానికి ఈజీగా ఉండే ప్లేట్ అయితే బెటర్. సో ఎగ్ని మంచిగా ఇలా కలపాలి. సో ఇలా ఫుల్గా కలిపాక దాంట్లో కొంచెం పాలు యాడ్ చేయాలి. సో మనం ఎన్ని బ్రెడ్స్ తీసుకుంటే దానికి తగ్గట్టు ఎగ్స్ తీసుకోవాలి అండ్ మిల్క్ కూడా క్వాంటిటీ పెంచుకోవాలి. నేను 3 బ్రెడ్స్ తీసుకుంటున్నా. దానికోసం ఒక 1 ఎగ్ అండ్ ఒక ½ కప్ పాలు. కావాలంటే కొంచెం షుగర్ యాడ్ చేసుకోవచ్చు. దాంట్లోనే మంచిగా మిక్స్ చేసి ఒక ప్యాన్ తీసుకొని, పిల్లలకైతే నెయ్యి వేసి పెడితే చాలా బాగుంటుంది. సో నేను నెయ్యి యాడ్ చేస్తున్నా మా పిల్లల కోసం అనేసి. సో దాన్ని మంచిగా చేసి మా బేబీ ఇక్కడ కలుపుతుంది చూడండి. సో పిల్లల్ని ఇన్వాల్వ్ చేస్తే కూడా వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ వస్తుంది తినడానికి ఫుడ్ మీద. సో వాళ్ళకి చూపించుకుంటూ చేస్తే ఈజీగా తింటారు ఏంటో అనేసి. సో బ్రెడ్ని ఇలా డిప్ చేయాలి 2 సైడ్స్. ఎక్కువసేపు డిప్ చేయొద్దు, మెత్తగా అయిపోతుంది బ్రెడ్. జస్ట్ ఒక 5 సెకండ్స్ అటు 5 సెకండ్స్ ఇటు డిప్ చేసి సో దాన్ని అలా ప్యాన్ మీద పెట్టేసేయాలి. సో ఏమన్నా లిక్విడ్ ఇలా మిగిలితే పైన పోస్తే సరిపోతుంది. కావాలంటే ఎక్స్ట్రా బ్రెడ్ కూడా వేసుకోవచ్చు మీరు. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, చాలా ఇంపార్టెంట్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. అండ్ ఒక 5 మినిట్స్ తర్వాత ఇలా టర్న్ చేయాలి. బ్రెడ్ని బాగా హై ఫ్లేమ్లో పెట్టొద్దు, మాడిపోతుంది. సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొనేసి ఇలా టర్న్ చేయాలి. ఒక 5 మినిట్స్ లీవ్ చేయాలి. వెంటనే చేస్తే అతుక్కపోతుంది. ఒక 5 మినిట్స్ తర్వాత ఇలా పఫీగా తయారవుతుంది. చూడండి, బ్రెడ్ డబల్ పఫీగా ఉంటుంది. చాలా హెల్దీ కూడా. ఎగ్, మిల్క్ అండ్ బ్రెడ్ పిల్లలకి కూడా చాలా మంచిది. ఎవరైనా డైట్ చేయాలనుకుంటే వాళ్ళు కూడా హ్యాపీగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా తినేసేయచ్చు. పిల్లలకి స్నాక్స్ లాగా స్కూల్కి వెళ్ళి వచ్చాక కూడా హ్యాపీగా తినొచ్చు. సో ఇలా అయిపోతుంది టర్న్ చేశాక. సో ఇంతే, రెడీ. సో దాన్ని ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటున్నా. దీని మీద హనీ వేసుకొని తింటే చాలా బాగుంటుంది. షుగర్ కన్నా హనీ బెటర్. షుగర్ అవాయిడ్ చేస్తే పిల్లలకు కూడా హనీ అంటే డిఫరెంట్గా తింటారు మంచిగా. సో అలా హనీ స్ప్రెడ్ చేసేసి ఒక మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా తీసుకోవాలంటే ఒక 2 తీసుకొని ఒక 2 లైన్ డేట్స్ ప్లస్ 1 బనానా ఆర్ యాపిల్ ఎనీథింగ్ అలా తీసుకుంటే ఫుల్గా బ్రేక్ఫాస్ట్ అండ్ ప్రోటీన్ హెల్దీ బ్రేక్ఫాస్ట్గా ఉంటుంది. సో అలా పెద్దవాళ్ళు అయితే అలా తీసుకోవచ్చు. సో నేను ఈవినింగ్ స్నాక్స్ లాగా చేశాను పిల్లల కోసం. సో మా పిల్లలకి ఇలా చిన్న కట్ చేసి హనీ అప్లై చేశా. సో వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళకి చాలా ఇష్టం ఇద్దరికి. చిన్న పిల్లలకి కూడా ఇవ్వచ్చు 1 ఇయర్ తర్వాత. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.